వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 29న మౌని అమావాస్య అద్భుతమైనటువంటి రోజు. ఈరోజు గ్రహగతుల నుంచి రాశుల వారికి అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి. మౌని అమావాస్య అంటే ఆ రోజు మౌనంగా ఉండి జ్ఞానాన్ని సంపాదించుకోవడం అని వస్తుంది. ప్రయాగ్రాజ్, హరిద్వార్ లాంటి చోట్ల పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఉపవాసం ఉండటంతో పాటు మౌనంగా ఉండటం ద్వారా ఆధ్యాత్మిక ఔన్నత్వాన్ని అనుభవిస్తారు. దేవతామూర్తులను ఆరాధించడం ఆనవాయితీగా యుగాల తరబడి వస్తుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈరోజు ఎంతో శక్తివంతమైన త్రివేణి యోగం ఏర్పడుతుంది. దీనివల్ల రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశుల వారికి మంచి ప్రయోజనాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఈ నెల వచ్చే యొక్క అమావాస్య కోటి సూర్యగ్రహణాలతో సమానమైనటువంటి అమావాస్యగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఇంతటి అమావాస్య రోజు గ్రహగతుల నుంచి రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు అయితే చూడబోతూ ఉన్నారు. ఇలాంటి రోజు మరలా రాదు అన్నట్టుగా ఉంటుంది. గ్రహాల్లో మార్పులు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే అమావాస్య పౌర్ణమిలో కూడా ఎన్నో మార్పులు వస్తూనే ఉంటాయి. అలాంటి మార్పులే ఇంతటి అదృష్టానికి కారణము. వృషభ రాశి వారు ఈ రాశిలో గజకేసరి యోగం ఏర్పడటంతో పాటు సప్తమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. కొద్ది ప్రయత్నంతోనే అత్యధిక లాభాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు విశేషమైన పురోగతి సాధించబోతూ ఉన్నారు. ఉద్యోగంలో కూడా ఊహించినటువంటి పదోన్నతులు కలుగుతాయి. ముఖ్యమైన శుభకార్యాలు జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా మీదే పైచేయి కావడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతమైనటువంటి భవిష్యత్తుగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులే తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు జీవితం అద్భుతంగా సాగిపోతుంది. అనేక విషయాల్లో అనుకూలతలు కలుగుతాయి. ఉద్యోగము, పెళ్లి ప్రయత్నాల్లో ఎన్నో శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయాన్ని కూడా పెంచుకోవడానికి కూడా కొత్త మార్గాలను అనుసరిస్తారు. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు తగ్గుముఖం పడతాయి. సమయం అనుకూలంగా ఉన్నందువలన వీలైనవన్నీ వ్యవహారాలు చక్కబెట్టుకోవడం చాలా మంచిది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి కూడా ఆశించినటువంటి శుభ సమాచారం అందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారము అవుతుంది. కుటుంబ పరంగా ఊహించిన శుభవార్తలు వింటారు. 1-2 వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. మనశ్శాంతి కూడా ఏర్పడుతుంది. ఆరోగ్యము మెరుగుపడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కూడా గుడ్డుగా నమ్మకపోవచ్చు. ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జీవితం అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. జీవితాన్ని అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారు. కర్కాటక రాశి వారికి పంచమ లాభస్థానంలో కూడా బుధాదిత్య గజకేసరి యోగాలు ఏర్పడటం వల్ల కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో రాజయోగాలు కలగటంతో పాటు ఆదాయపరంగా కూడా మహాభాగ్యయోగం కలుగుతుంది. అనేక మార్గాలలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు అనేక అవకాశాలు కలుగుతాయి. మరింత మంచి ఉద్యోగులకు మారటానికి అవకాశాలు ఉన్నాయి. సర్వత్రా మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత మార్గాల్లో కూడా సంబంధాలు కుదరడం అనేది జరుగుతుంది. రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్రాధిపతి చంద్రుడు అనుకూలంగా ఉండటంతో పాటు శుభగ్రహాల ఆశీస్సులు ఉన్నందువల్ల ధనాదాయానికి అసలు లోటు అనేది ఉండదు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. విదేశీయానానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి అవకాశాలు లభిస్తాయి. పిల్లలు కూడా చదువులు బాగా వృద్ధిలోనికి వస్తారు. ప్రముఖులతో పరిచయాలు బాగా విస్తరిస్తాయి. ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు, ఒత్తిళ్లు, ఇతర ఒడిదుడుకులు కూడా చాలా వరకు కూడా తొలగిపోతాయి. మరింత మంచి ఉద్యోగంలోనికి మారడానికి కూడా సమయం చాలా అనుకూలంగా ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా ఆర్థికంగా సహాయ సహకారాలు లభిస్తాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు ప్లాన్ చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేసేస్తారు. ఎవరికి వాగ్దానాలు చేయడం కానీ, హామీలు ఇవ్వడం కానీ పెట్టుకోకండి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతారు. ప్రేమ వ్యవహారాలు కూడా అద్భుతంగా ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీరికి ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పవచ్చు. సింహరాశి వారికి కూడా చతుర్థ దశమ స్థానంలో 2 మహాయోగాలు ఏర్పడటం వల్ల ఉద్యోగ జీవితంలో కీలకమైన శుభపరిణామాలు ఏర్పడతాయి. ఉద్యోగపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊళ్ళోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు బాగా లబ్ధి చెందుతాయి. గృహ వాహన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయం దినాభివృద్ధి కూడా చెందుతూ ఉంటుంది.
ఈ రాశి వారికి ఆదాయ ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తాయి. ధనస్థానంలో సంచరిస్తున్న కేతు కారణంగా అనుకోకుండా ఖర్చులు పెరగడం, కుటుంబ సఖ్యం తగ్గడం వంటివి జరుగుతూ ఉంటాయి. పిల్లల చదువు మీద శ్రద్ధ పెట్టుకోవాల్సి ఉంటుంది. కొందరు బంధుమిత్రులు ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. వ్యాపారాలన్నీ కూడా అయితే లాభసాటిగానే జరుగుతాయి. తర్వాత రాశి వృశ్చిక రాశి వారి రాశి వారికి బుధాదిత్య రాజయోగంతో పాటు సప్తమంలో ఉన్న గజకేసరి యోగాన్ని శుభవీక్షణ జరిగిన వల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం పెరుగుతుంది. సామాజికంగా కూడా స్థాయి హోదాలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. వ్యాపారాల లాభాలు అంచనాలు మించుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలు మించుతాయి. ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులన్నీ కూడా తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారికి ఇది ఒక శుభ సమయంగా కూడా చెప్పుకోవచ్చు. రాశి వారికి గురువు, రవి, బుధులు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఇంటా బయట అనుకూలతలు ఏర్పడతాయి. గౌరవ మర్యాదలు లోటు ఉండదు. పలుకుబడి బాగా పెరుగుతుంది. బంధుమిత్రులు అండగా పెరుగుతాయి. ధనకారకుడైన గురుగ్రహం సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. అధికారులు, సహోద్యోగుల నుంచి కూడా ఆశించిన ఫలితాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో మరింత సాన్నిహిత్యము పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆశించిన స్థాయిలో అద్భుతంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింత పెరిగే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరము. పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు. తరచూ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ఇంకా అద్భుతమైన మార్పులు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మకర రాశి వారికి కూడా రాశికి పంచమ లాభస్థానంలో ఏర్పడిన యొక్క యోగాలు ఈ రాశి వారికి విపరీత రాజయోగంతో పాటు మహాభాగ్య యోగం ఏర్పడే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో సమర్థతకు మంచి గుర్తింపు వస్తుంది. ఉద్యోగాల్లో పదోన్నతులు, వృత్తి వ్యాపారాలు లాభాలు వృద్ధి చెందుతాయి. ఏ పని చేసినా మీదే పై చేయడానికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి. మకర రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా కూడా ఉంటుంది. తర్వాత రాశి కుంభరాశి వారి రాశి వారికి దశమ స్థానంలో 2 మహాయోగాలు ఏర్పడటం వల్ల ముఖ్యమైనటువంటి వ్యక్తిగత ఆస్తి, ఆర్థిక సమస్యలు పూర్తిగా విముక్తి లభిస్తుంది. శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఊరట లభిస్తుంది. గృహ, వాహన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కుటుంబ జీవితంలో సమస్యలు, వివాదాల పరిష్కారమై సుఖ సంతోషాలు నెలకొంటాయి. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా అద్భుతమైనటువంటి మార్పులను రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే విద్యార్థం చాలా వరకు విజయవంతంగా అయిపోతుంది. చతుర్థంలో గురువు, ఉద్యోగ స్థానంలో రవి, బుధుల వల్ల ఉత్సాహంగా సాగిపోతారు. హోదాలు పెరుగుతాయి. అధికారుల ప్రోత్సాహం, ఆధారం లభిస్తుంది. ఈ రాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.